హలో అందరికీ, థంబ్‌నెయిల్ చూసేసారు కాబట్టి రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే పల్లీలు, ఎండుమిరపకాయలు ఏంపేసుకొని, ఎల్లుల్లిపాయ ముక్కలు తీసుకొని, కాస్త సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు క్యాబేజ్ని అయితే ఉడికించుకొని పక్కన తీసేసుకొని పెట్టుకుందాం వాటర్ వంపేసి. అవి రెడీ చేసేసుకున్నాక యాజ్ ఇట్ ఈజ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పోపు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా వేగనిద్దాం. తర్వాత వాటర్ మొత్తం తీసేసుకున్న క్యాబేజ్ని అయితే అందులోకి వేసి మంచిగా ఇంకొంచెం డ్రై అవనిద్దాం. ఆ తర్వాత అందులోకి ముందుగా చేసి పెట్టుకున్న పప్పుల పొడిని అయితే యాడ్ చేసుకొని 1 మినిట్ 2 మినిట్స్ అలా కలుపుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మన క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టేస్టీ మొత్తం ఆ పప్పుల పొడితోటే వస్తుందన్నమాట. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన సెకండ్ రెసిపీ అయితే బీరకాయ కర్రీ అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా సింపుల్ ప్రాసెసే, చూసేయండి మరి. మన కర్రీకి కావాల్సిన బీరకాయ, టమాటా, ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకొని కలుపుకుందాం. 1 2 3 చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని వేపుకుందాం. కలర్ చేంజ్ అయ్యాక అల్లం వేసుకొని అల్లంలో పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకొని అందులోకి బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేసేసుకొని 2 నిమిషాలు అలా కలుపుకొని మూత అయితే క్లోజ్ చేసేసుకుందాం. మధ్య మధ్యలో మూత అయితే ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది కాబట్టి. బీరకాయ ముక్కలు మగ్గాక అందులోకి టమాటా అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాం. కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు. అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత మూత అయితే క్లోజ్ చేసేద్దాం. మధ్యలో ఒకసారి మూత అయితే ఓపెన్ చేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఉడికిపోయి ఉంటాయి, టమాటా కూడా వేసాం కాబట్టి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పులు కూడా అయితే అందులోకి వేసి కలిపేయడమే. టూ 3 మినిట్స్ మంచిగా కలుపుకున్న తర్వాత 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మా బాబు డిస్టర్బెన్సెస్ అయితే మంచిగా ఉంటాయి, కాస్త పట్టించుకోకండి ప్లీజ్. వాటర్ వేసుకున్న తర్వాత మూత అయితే క్లోజ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మధ్యలో కలుపుతూ ఉంటే మళ్ళీ మూత క్లోజ్ చేసేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది.